హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇండియన్ పాలిటీలో భాగంగా అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా టాపిక్ కవర్ చేశాను. ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించిన షెడ్యూల్స్ అండ్ ఆర్టికల్స్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. టాపిక్లోకి వెళ్దాము. మనకు అఫీషియల్ లాంగ్వేజెస్ ఇనిషియల్గా ఎన్ని ఉండే 14 లాంగ్వేజెస్ ఉండే. ఎప్పుడు కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చినప్పుడు. ఎప్పుడు వచ్చింది కాన్స్టిట్యూషన్ ఫోర్స్లో కంటే 26 జనవరి 1950 ఫోర్స్లోకి వచ్చినప్పుడు 14 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే ప్రజెంట్ 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ 14 లాంగ్వేజెస్ ఏంటో చూద్దాము. ఇనిషియల్గా ఉన్న 14 లాంగ్వేజెస్ ఏంటో చూద్దాము. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, మలయాళం, మరాఠీ, ఒరియాని ఇప్పుడు ఒడియాగా చేంజ్ చేశారు. ఏ అమెండ్మెంట్ ద్వారా అంటే 96th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఒరియాని ఒడియాగా చేంజ్ చేశారు. అండ్ పంజాబీ, సాంస్క్రిట్, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ ఈ 14 ఇనిషియల్గా ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చినప్పుడు నుంచి ఈ 14 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇప్పుడు రిమైనింగ్ కొన్ని లాంగ్వేజెస్ యాడ్ అయ్యాయి. అవి ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ అయ్యాయో చూద్దాము. లాంగ్వేజెస్ యాడెడ్ త్రూ అమెండ్మెంట్స్. ఇక్కడ ఆర్టికల్ 21st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1967 ద్వారా సింధీ లాంగ్వేజ్ యాడ్ అయింది. అంటే 71st అమెండ్మెంట్ 1992 ప్రకారం కొంకణి, మణిపురి, నేపాలీ లాంగ్వేజెస్ యాడ్ అయ్యాయి. 92nd అమెండ్మెంట్ యాక్ట్ 2003 ప్రకారం బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి లాంగ్వేజెస్ యాడ్ అయ్యాయి. టోటల్గా ఎన్ని ఉన్నాయి? 22 లాంగ్వేజెస్. ఈ 22 లాంగ్వేజెస్ గురించి చెప్పే షెడ్యూల్ ఏంది? షెడ్యూల్ 8. షెడ్యూల్ 8లో ఈ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా ఉంటాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ 22 లాంగ్వేజెస్ కూడా మనకు గుర్తుండాలి. అండ్ ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారో కూడా గుర్తుపెట్టుకోవాలి. 21st, 71st అండ్ 92nd అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు. ఇది 8th షెడ్యూల్ గురించి. ఇప్పుడు మనం పార్ట్ 17 దేని గురించి చెప్తుంది? అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి చెప్తుంది. దీంట్లో ఉండే ఆర్టికల్స్ ఏంటి? ఆర్టికల్ 343 to 351 ఆర్టికల్స్ ఉంటాయి. 343 ఆర్టికల్ ఏం చెప్తుంది? అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ యూనియన్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 344 ఏం చెప్తుంది? కమిషన్ అండ్ కమిటీ ఆన్ అఫీషియల్ లాంగ్వేజ్ గురించి తెలిపే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 344. ఆర్టికల్ 345 ఏం చెప్తుంది? అఫీషియల్ లాంగ్వేజెస్ ఆర్ లాంగ్వేజెస్ ఆఫ్ స్టేట్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 345. ఆర్టికల్ 346 ఏం చెప్తుంది? అఫీషియల్ లాంగ్వేజెస్ ఫర్ కమ్యూనికేషన్ బిట్వీన్ వన్ స్టేట్ అండ్ అనదర్ స్టేట్. ఆర్టికల్ 347 ఏం చెప్తుంది? స్పెషల్ ప్రొవిజన్ రిలేటింగ్ టు ద లాంగ్వేజ్ స్పోకెన్ బై సెక్షన్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఏ స్టేట్. ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 347. ఆర్టికల్ 348 ఏం చెప్తుంది? లాంగ్వేజ్ టు బి యూజ్డ్ ఇన్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్టు. హైకోర్టులో, సుప్రీంకోర్టులో యూజ్ చేసే లాంగ్వేజ్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 348. ఇక్కడ చెప్పిన ఆర్టికల్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. మనకు అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి చెప్పే పార్ట్ ఏంటి? పార్ట్ 17. ఆర్టికల్స్ 343 to 351. అండ్ మనకి ఇనిషియల్గా ఎన్ని లాంగ్వేజెస్ ఉండే? 14 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇప్పుడు 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇది ఏ షెడ్యూల్లో ఉంటుందంటే 8th షెడ్యూల్లో. మనకి ఏ అమెండ్మెంట్ ద్వారా రిమైనింగ్ లాంగ్వేజెస్ యాడ్ చేశారంటే 21st అమెండ్మెంట్ ద్వారా సింధీని యాడ్ చేశారు. 71st అమెండ్మెంట్ ద్వారా కొంకణి, మణిపురి, నేపాలీని యాడ్ చేశారు. 92nd అమెండ్మెంట్ ద్వారా బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి లాంగ్వేజ్ని యాడ్ చేశారు. ఇప్పుడు టోటల్ ఎన్ని ఉన్నాయి? 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇది ఏ షెడ్యూల్లో చెప్తుందంటే 8th షెడ్యూల్లో. అఫీషియల్ లాంగ్వేజ్ గురించి చెప్పే పార్ట్ ఏంది? పార్ట్ 17. ఆర్టికల్స్ 343 to 351. దిస్ ఈజ్ అబౌట్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.